హరీష్ శంకర్ గారు విల్ స్పీక్. థ్యాంక్ యూ ఆల్. కాదు, రాశి కన్నా డ్యాన్స్ చేయడం లైవ్గా చూస్తారా? అయితే కామ్గా అయితే దానికి ముందు కామ్గా నేను మాట్లాడి వినండి, ఓకేనా? మీరు కామ్గా ఉంటే త్వరగా మాట్లాడేసి త్వరగా ఆ అమ్మాయి డ్యాన్స్ వేస్తుంది. 2 minutes. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ మీద నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది రాశి కన్నాకి. కళ్యాణ్ గారి డేట్స్ టైట్గా ఉన్నప్పటికీ నేను కాల్ చేయగానే జూమ్లో చెప్పనా కథ లేకపోతే ఫోన్లో చెప్పనా అంటే అసలు నువ్వేం కట్ చెప్పొద్దు, నేను షూట్కి వచ్చేస్తున్నా అన్నారు. సో షూట్కి వచ్చి కథ విన్నాక అప్పుడు ఫస్ట్ సీన్లోకి వచ్చారు. థ్యాంక్స్ రాశి, ఐఎమ్ ఆల్వేస్ ఇండెప్టెడ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సాంగ్లో ఇప్పుడు మీరు రాశి స్టెప్స్ చూసిన చాలా తక్కువ. సాంగ్లో కళ్యాణ్ గారితో బట్టి కుమ్మేసింది రాశి కన్నా దీంట్లో. అండ్ థ్యాంక్స్ రాశి ఫర్ కమింగ్ ద ప్రమోషన్స్ ఆల్సో. our entire Ustad Bhagat team is so thankful to you. So sweet of you. కాదు, జనాలు చూశారు కదా, ఆల్మోస్ట్ 1500 నుంచి 2000 మంది ఉండేవాళ్ళు సెట్లో. కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం ఆ కాస్ట్యూమ్ రెడీ చేసుకొని కళ్యాణ్ గారిని సెట్లోకి తీసుకురాగానే ఆయన సెట్ని జనాల్ని చూసి ఏమన్నారు తెలుసా? మీరు వినండి. ఇప్పుడు ఏంటి ఇంతమందితో నేను డ్యాన్స్ చేయాలా అన్నారు ఆయన ఫస్ట్. అనగానే సార్ మరి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బీట్స్కి ఆ మాస్ మూమెంట్కి మరి ఈ మాత్రం స్పాన్ కావాలి సార్ అనగానే ఆయన ఏమన్నారంటే, సరే దేనికైనా మానవ ప్రయత్నం ఇంపార్టెంట్, నా ప్రయత్నం నేను చేస్తా అన్నారు. అనగానే నేను కొంచెం అలా సీరియస్గా అలా చూస్తుండిపోయా. అప్పుడు నా మొహం చూసి ఆయన, నువ్వు అలా ప్రతిదానికి చిన్న పుచ్చుకోకు, సంపేద్దాం పదా అన్నారు. సో ఆ రోజు నేను ఏమనుకున్నా అంటే నన్ను మోటివేట్ చేయడానికి అంటున్నారేమో అనుకున్నాను, కానీ లోపలికి